తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో చాలా చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీర్ గారు. అంటే ఇంత సింపుల్గా పరిచయం ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో టెక్నీషియన్గా స్టార్ట్ అయ్యి సినిమాటోగ్రఫీ కానీ, లేదంటే ఎడిటింగ్ కానీ, విజువల్ ఎఫెక్ట్లో కానీ, యాక్టర్గా కానీ 50 సంవత్సరాలు అవుతుంది. వారి నాన్నగారు లాల్ గారు ఆయన డైరెక్టర్గా సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో గొప్ప సినిమాలు డైరెక్షన్ చేస్తున్నారు. సో వారి కుటుంబం సినిమా ఇండస్ట్రీతో గత 70 సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుంది. మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ నాన్నగారు, ఈయన, వీళ్ళ బ్రదరు, అలాగే వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ బిడ్డలు. సో ఆ కుటుంబం మొత్తం 70 ఏళ్ళుగా సినీ ప్రపంచంలోనే ఉన్నారు. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు నా ఎదురుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ వాచ్. హాయ్ సార్, నమస్తే. గోవింద సార్, మీరు యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నారు అనగానే మీకు సంబంధించిన డేటా రీసెర్చ్ చేయడం, ఆ పని మీద కూర్చున్నాను. అప్పుడే నాకు తెలిసింది సార్, ఒక వ్యక్తికి తన జీవితకాలంలో యాక్టింగ్ కానీ, టెక్నీషియన్ కానీ 2 నందులు వచ్చినా 3 నందులు వచ్చినా అద్భుతం అంటారు. అలాంటిది మీ ఒక్కరికి 22 నంది అవార్డులు ఉన్నాయి. భగవంతుడు ఆశీస్సులు, భగవంతుడు కృప అండి, అంతే. 22 నంది అవార్డులా? అంటే పెద్ద లాంగ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా నేను. సో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క అది కూడా ఒకే డిపార్ట్మెంట్కి కదా నంది అవార్డులు. నాకు కెమెరాకి వచ్చింది, ఫోటోగ్రఫీకి, ఎడిటింగ్కి వచ్చింది, విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చింది, డైరెక్షన్కి వచ్చింది, స్క్రీన్ ప్లేకి వచ్చింది, తర్వాత ప్రొడ్యూసర్గా కూడా వచ్చింది అనమాట. సో ఇన్ని డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క అలా తీసుకుంటూ వెళ్తే అలా 22 దాకా వచ్చిందనమాట. ఓకే. అంటే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరంటే ఒక కెమెరా మ్యాన్ కాదు, ఒక ఎడిటర్ కాదు, ఒక విఎఫ్ఎక్స్ కాదు, అతను ఒక పరిపూర్ణమైన ఆల్రౌండరు. చాలా జాగ్రత్తగా ఉంటారు ఇండస్ట్రీలో. అజాత శత్రువు అని చెప్తారు. నాకు తెలిసి ఎవరితో మీకు గొడవలు లేనట్టున్నాయి ఇండస్ట్రీలో. అంటే అది మా నాన్నగారు నాకు నేర్పించిన నడక అనమాట. అలా ఉండాలి, ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఆయన. ఎందుకంటే వేలు పట్టుకుని నాకు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఎప్పుడు హెచ్చులకు పోకూడదు. మా ఈ ఫిలిం ఇండస్ట్రీలో, ఒక్క ఇండస్ట్రీలోనండి ఎనీ మ్యాన్ కెన్ బికమ్ ఎనీథింగ్ ఓవర్ నైట్ అనమాట. ఈ ఒక్క ఇండస్ట్రీలో. మిగతా చోట ఎక్కడైనా కూడా పడి అంటారు, అదే అడుగుల స్టెప్ బై స్టెప్గా పైకి రాగాలి. కానీ ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ అబ్బాయి రేపు పొద్దున్న ప్రొడ్యూసర్ అయిపోవచ్చు సార్. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్న అతను సడన్గా హీరో అయిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఈ ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి అందరికీ మర్యాద ఇస్తూ అందరితో గౌరవంగా ఉండాలని మా నాన్నగారు నేర్పించింది. అదే నాకు ఇన్ని సంవత్సరాలు. ఈ సందర్భంగా నాన్నగారి గురించి ఒక విషయం సార్, నాకు ఇలాగే రీసెర్చ్లోనే తెలిసింది. సినిమా అంటే సినిమాలో సంపాదించుకుంటారు, బయటికి వెళ్ళిపోయి సినిమానే తిడతారు చాలామంది. సినిమా అంటే నా కన్న తల్లి, సినిమా నాకు అన్నం పెట్టింది, నా బిడ్డలకు పెట్టదా, నా కుటుంబానికి పెట్టదా, నా బిడ్డలు సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి అని మీ చిన్నతనంలోనే ఆయన నిర్ణయించేశారంట. అవును అవును. సినిమాని ఏ రోజు ఎవరైనా తప్పుగా చూస్తే ఒప్పుకునేవాళ్ళు కాదంట ఆయన. కరెక్ట్. అంటే ఆయన మేము పుట్టినప్పుడే, మేము ముగ్గురు అండి, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు. అంటే మేము పుట్టినప్పుడే మా నాన్నగారు డిసైడెడ్ అనమాట, వీళ్ళు ముగ్గురు నా ఫిలిం ఇండస్ట్రీలోనే ఉండాలి అని. ఆయనకి ఇండస్ట్రీ మీద అపారమైన భక్తి అనమాట ఆయనకి. అంటే మనం ఎలా ఉంటామో ఇండస్ట్రీ మనతో అలాగే ఉంటుంది అని. సో ఆయన అలా నమ్మారు. ఆయన నమ్మి మమ్మల్ని ముగ్గురిని కూడా ఫస్ట్ నుంచి, ఇప్పుడు నేను కెమెరామ్యాన్గా, నేను ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, తర్వాత కెమెరామ్యాన్ అయ్యాను. మా సిస్టర్ని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్లో డిప్లొమా చేయించారు. షీ వాజ్ ది ఫస్ట్ లేడీ ఎడిటర్ టు బి డిప్లొమా ఫ్రమ్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మా తమ్ముడిని కెమెరామ్యాన్గా నా దగ్గరే పెట్టారు. ఆయన తమ్ముడు, సొంత తమ్ముడు ఎస్ఎస్ లాల్, ఆయన ఎక్కడో స్కూల్ టీచర్గా ఉంటే ఆయన్ని తీసుకొచ్చి ఫోటోగ్రఫీ నేర్పించి ఆయన పెద్ద కెమెరామెన్ చేశారు. ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీలో చాలా నిష్ణాతుడు ఆయన. ఆయన పిల్లలు 4 ఉన్నారు, కబీర్ లాల్, జానీలాల్, బాషాలాల్, అమీర్ లాల్ అని 4 బాంబేలో పెద్ద కెమెరామెన్స్. సో అలాగా మొత్తం అందరూ కూడా ఇదే అన్నమాట. సో అది మొత్తం మా నాన్నగారి పుణ్యం అండి, మా నాన్నగారు పెట్టిన భిక్ష అంతే. సార్, నాన్నగారు చేసిన సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? అంటే అలా చెప్పడం కష్టం, కానీ టెక్నికల్గా కష్టపడి తీసిన సినిమాలు ఉంటాయి కదా, వాటిని చెప్పగలను. అన్నీ ఇష్టమే సినిమాలు, కానీ పాప కష్టపడి బాగా చేసిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు పింజిల్ సుబ్బారావు గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ హంతకులు వస్తున్నారు జాగ్రత్త అని ఒక సినిమా చేశారండి నాన్నగారు. అదేంటంటే ఒక ఇంట్లో జరుగుతుంది. అది ఒక 4 దొంగలు పోలీస్ కస్టడీ నుంచి పారిపోయి వచ్చి ఐజీ ఇంట్లోనే దాక్కుంటారు వాళ్ళు. సో ఆ బ్లాక్మెయిల్, ఆ డ్రామా అంతా ఉంటుంది. సో ఆ రోజుల్లో మా చిన్నానే కెమెరామెన్ దానికి. ఆ సెట్కి సరిపడా లైట్లు లేక
వీళ్ళు సగం ఫ్లోరు లైటింగ్ చేసి మొత్తం ఫిలిం అంతా తీసేసి తర్వాత మళ్ళీ రెండో పక్క లైటింగ్ చేసి మిగతా సగం సినిమా చేశారు. అంటే ఆ కంటిన్యూటీలు, డ్రెస్సులు, యాక్షన్ కంటిన్యూటీ ఇవన్నీ గుర్తుపెట్టుకున్న సినిమా అంతా అది చాలా కష్టపడి తీశారు. మాన్యువల్. అది నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి ఆ కష్టం. సో అది నాకు బాగా నచ్చిన సినిమా అనమాట. అది కాకుండా లాయర్ విశ్వనాథన్ చేశారు మా నాన్నగారు ఎన్టీ రామారావు గారితో. అప్పుడు రామారావు గారికి కాల్ షీట్లు చాలా తక్కువ ఉంటే 21 కాల్ షీట్స్ అంటే 7 to 1 అనమాట మార్నింగ్స్ ఈ సినిమాకి ఇచ్చారు ఆయన. అంటే ఆయన వైవి రావు గారికి మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆయన ఆ సినిమా ఒప్పుకొని చేశారు. సో 21 కాల్ షీట్స్ అంటే 7 to 1లో ఆయన సినిమా అంతా చేయాలి. సో దానికి వాళ్ళు ఏం చేశారు, ఏవిఎం స్టూడియోలో ఒక 3 ఫ్లోర్లు పెట్టుకొని 3 ఫ్లోర్లో పొద్దున్నే, ఆ రోజుల్లో ఆర్టిస్టులు అంటే చాలా పంక్చువల్ సిన్సియర్గా వస్తారు కదా. సో ఫస్ట్ 7 నుంచి ఒక సెట్లో ఆయన వరకు, పక్కన ఇంకో సెట్లో 10 నుంచి ఆయన వరకు, అలా 1 గంట లోపల ఆ 3 సెట్స్లో ఆయన వర్క్ చేసి పంపించేసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చి బ్యాలెన్స్ వర్క్లన్నీ చేసేవాడు. దీనికంతా ఏంటంటే బ్రెయిన్లో చాలా క్యాలిక్యులేషన్స్, తర్వాత అంతా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇవాళ రేపటిలా గ్యాడ్జెట్స్ లేవు కదా, మన ప్రతిదీ సెల్ ఫోన్లో షూట్ చేసి పెట్టుకుని వాట్సాప్లో రెఫరెన్స్లు ఇవన్నీ పెట్టుకోవడానికి లేదు కదా ఆ రోజుల్లో. ఇదంతా నేను 70s ఆ టైంలో చెప్తున్నాను. సో అవన్నీ లేవు, అంత బ్రెయిన్లో ఉండి చేయాలి, లేదంటే పేపర్లో ఉండాలి. సో అంత కష్టపడి ఆ సినిమా చేశారు. సో టెక్నికల్గా అది కూడా నాకు ఇష్టమైన సినిమా అనమాట. అంటే కష్టపడి చేశారు కాబట్టి. మిగతా ఇంకా కమర్షియల్గా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నిప్పు లాంటి మనిషి కానివ్వండి, నిండు మనసులు చాలా బాగుంటుంది మా నాన్నగారిది. ఎందుకంటే రామారావు గారికి అందులో గొప్పగా వాకింగ్ స్టైలు అది చెప్పి చాలా బాగుంటుంది ఆ సినిమా. నిప్పు లాంటి మనిషి చేస్తున్నప్పుడు కూడా నేను అమితాబ్ బచ్చన్ గారు చేసిన క్యారెక్టర్ ఈయన సరిపోతారో లేదో ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ ఆయన స్టైల్లో. అంటే మా నాన్నగారు ఏంటంటే హిందీ సినిమాలు ఎక్కువ రీమేక్ చేసి సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్ మా నాన్నగారు. సో ఆయనకి ఏంటంటే ఆ హిందీ సినిమాల్ని యాజ్ ఇట్ ఈస్ కాకుండా మన నేటివిటీకి మార్చుకుంటూ కొద్దిగా మన బాడీ లాంగ్వేజెస్కి, ఈ ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు చేసేయారు కాబట్టి అవన్నీ సక్సెస్ అయినాయి అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ సైడ్ కూడా కొన్ని సేమ్ ట్యూన్సే వాడేవారు. ఇప్పుడు ఇవాళలాగా కాదు కదా, ఆ మ్యూజిక్ సైడ్ కూడా సేమ్ ట్యూన్సే వాడి పాపులర్ చేసిన. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఉంది, యాదవ్కి బారాత్, అందులో టైటిల్ సాంగ్ సేమ్ ట్యూనే వాడారు, చాలా పాపులర్ అయిపోయింది అది. అలాగా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు ఆయన. బాలకృష్ణ గారికి సంబంధించిన తొలినాళ్ళ ఎంట్రీ అప్పుడు కూడా నాన్నగారు అన్నదమ్ముల అనుబంధంలో అన్నదమ్ముల అనుబంధంలో 3 బ్రదర్స్ ఉంటారు. అందులో ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఫస్ట్ రామారావు గారు రెండో బ్రదర్కి మురళీమోహన్ గారిని పెట్టారు. మూడో బ్రదర్కి ఒరిజినల్గా తారిక్ అని హిందీలో చేశాడు ఆయన, యాదవ్కి బారాత్లో. అతన్నే పెట్టాలనుకున్నారు. కానీ అతని డిమాండ్స్ అంతా కూడా చాలా ఫ్యాన్సీగా ఉండటంతో ఇవి ఏం చేద్దాం అన్నారు. తమిళ్ అట్ ద సేమ్ టైం చేస్తున్నారు ఎంజి రామచంద్రన్ గారు. అందులో ఏం చేశారు, 2 క్యారెక్టర్లు ఎంజీఆర్ గారే వేసారు. 3వ క్యారెక్టర్కి చంద్రమోహన్ గారిని పెట్టారు. ఆయన అక్కడ పెట్టారు కదా, ఇక్కడ ఎందుకు రిపీట్ చేయటం అనుకున్నారో ఏంటో నాన్నగారు. సో ఏం చేద్దాం అనుకున్నప్పుడు బాలకృష్ణ గారిని ట్రై చేద్దామని ఆ మేకప్ మ్యాన్ పీతాంబరం గారే ఆ సినిమాకి ప్రొడ్యూసర్, రామారావు గారి మేకప్ మ్యాన్. సో ఆయన చేత చెప్పిస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. నాన్నగారి ఐడియానేనట్టుగా ఇది బాలకృష్ణ గారితో చేపిద్దాం అనేది. నాన్నగారు ఏదో ఎవరికో వస్తుంది కదా, స్పార్క్ వస్తుంది కదా, దాన్ని అలాగా చేసి ఆయనతో చెప్పి సార్తో చెప్పి ఒప్పించారనమాట. అది చాలా పెద్ద హైలైట్ అయింది. అది యాక్చువల్లీ బాలకృష్ణ గారు చేయటం వల్ల ఆ 3 బ్రదర్స్ పరిపూర్ణంగా నాకు చాలా ఇష్టం. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, రామారావు గారు లిఫ్ట్లోంచి బయటకు వస్తారు, ఆ సిగరెట్ ఎత్తుకొని లైటర్ కోసం వెలుగుతూ చూస్తుంటే టక్కని బాలకృష్ణ గారు వచ్చి లైటర్ వెలిగిస్తారు. అందులోనే మురళీమోహన్ గారు కూడా వచ్చి సిగరెట్ పెడతారు. 3 ఉంటారు అనమాట. అది బాగుంటుంది. నిజానికి అప్పట్లో ఇది చాలా పెద్ద కమర్షియల్ షాట్ కదా, కమర్షియల్ షాట్ అది ఆ రోజుల్లో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.